అంశం. సాక్షాత్ ఉన్నతాధికారులే ప్రజల ముందుకు వచ్చి ఒక హామీ ఇవ్వటమో ఒక ప్రకటన చేయడం జరిగింది. 3 సంవత్సరాలుగా బ్రహ్మాండమైన సినిమా చూపిస్తున్నారు మనకు పాడేరు పట్టణంలో. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి ఆ సినిమాకి. ఎన్ని అబద్ధాలు చెప్తారు మీరు? ఐటీడీఏలు మూసారా? ఎవరు మూసారా ఐటీడీఏలు? ఐటీడీలు ఎత్తేసారా? ఎవరు ఎత్తేసారు ఐటీడీఏలు? సార్ ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయం చట్టం తీసుకురావడం కోసం అవ్వచ్చు, దాని పునరుద్ధరణ కోసం అవ్వచ్చు, కూటమి ప్రభుత్వం గవర్నర్ని కానీ రాష్ట్రపతిని కానీ కలిసి దానికి ఏదో చేయాలంటున్నారు. మీరు చెప్పిన మాటలు గత ప్రభుత్వం మీరు అధికారులు ఉన్న బాధ్యతగా మీరు ఎందుకు అడుగు వేయలేదు? అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ గారు హక్కులు చట్టాల మీద పోరాటాలు జరుగుతుంటే పోలీస్ ఆంక్షలు అనేవి కొత్తగా తీసుకొస్తున్నారంటే గతంలో ఆంక్షలు లేవని కాదు, ఇప్పుడు ఆంక్షలు అయితే పక్కాగా చెప్తున్నారు. దీని మీద ఏ విధంగా స్పందిస్తారు సార్? నేను ఒక మాజీ మంత్రిగా నిర్బంధాలు ఇదొక భాగం ప్రభుత్వ ఆలోచనలు. ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న కొన్ని 1-2 అంశాల పట్ల కొంత మీ ద్వారా ప్రజలకి కొన్ని నిజాలు తెలియచేయాలని వచ్చిన ప్రయత్నం. ప్రభుత్వంలో ఉన్నవారు ప్రభుత్వంలోకి ఎందుకు వచ్చేమో అనేది మర్చిపోయి ప్రభుత్వంలోకి రావడానికి చెప్పిన అబద్ధాలని ఇంకా అధికారంలో ఉండి కూడా ఆ అబద్ధాలని కొనసాగించాలనే ఒక ధోరణితో ప్రభుత్వం నడుస్తుందని అనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో ఉన్నటువంటి ఒక అసహనం కానీ, లేకపోతే ఆ రోజు ప్రభుత్వంలో రావడానికి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలు, వారి మేనిఫెస్టో అమలు చేయమని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. అవి అమలు చేయటం లేదు, అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదు, చేసే ప్రయత్నం చేయటం లేదు. అందులో భాగమే ఈ జీవో నెంబర్ 3 అనేది. ఈ జీవో నెంబర్ 3 ప్రకారంగా ఇక్కడ స్థానికంగా ఉండే నిరుద్యోగుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన, అధైర్యం ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి రోజు రోజుకి. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళటమే ఏకైక మార్గం. ఆ జీవో నెంబర్ 3కి సంబంధించినంత వరకు ప్రతినిత్యం చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వచ్చారు. వీటి వల్లనే ఇది వచ్చిన తర్వాతనే ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు వచ్చాయి, చదువు వచ్చింది, తిండి వచ్చింది. ఇన్ని వచ్చిన మీరు నీతుల గురించి, నిజాయితీల గురించి అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడడం అనేది అది ఎంతవరకు సబబో మాట్లాడిన వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. ప్రధానంగా 275 జీవో వచ్చిన తర్వాతనే ఉద్యోగాలు చూశారు, చదువు చూశారు, తిండి వచ్చింది, ఈరోజు ఇలా తింటున్నాము, లేకపోతే తిండి మొదలు పెట్టాము. 275 జీవో ఎప్పుడు వచ్చింది? ఏ ఉద్దేశంతో వచ్చింది? అప్పుడున్న అవసరాలను బట్టి, స్థానిక పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు అనేవి ఆ ప్రాంతాల మంచి కోసం, ప్రజల మంచి కోసం, సంక్షేమం కోసం జీవోలు ఇవన్నీ తీసుకొస్తుంటారు. మరీ శృతి మించి మాట్లాడడం, గిరిజనులంటే నీతిమంతులు, నిజాయితీ పరులు అనేది ఒక నానుడి ఉంది. ఆ నీతుల గురించి, నిజాయితీల గురించి మాట్లాడేటటువంటి హక్కు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి లేదని నాకు అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి ఆ విధంగా మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయండి.
జీవో నెంబర్ 3కి సంబంధించినంత వరకు ఆ రోజు తీసుకురావడం, దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమంది వ్యక్తులు న్యాయస్థానాలను ఆశ్రయించటం, ఇవన్నీ కూడా చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగపరంగా ముడిపడినటువంటి కొన్ని అంశాలు అందులో ఉన్నాయి. ఏమున్నా కూడా అన్ని జీవోలు, అన్ని చట్టాలు ఆనాటి రాజ్యాంగమే ఆ వర్గాల తాలూకా పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి, ప్రాంతాల అవసరాలను బట్టి తయారు చేశారు. అలాగే ఇప్పుడు కూడా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. జీవో నెంబర్ 3కి సంబంధించి చాలా మందిలో ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే, న్యాయస్థానం వేసిన తర్వాత, అలాగే న్యాయస్థానంలో దాన్ని కొట్టేసిన తర్వాత ప్రభుత్వం బాధ్యతగా, ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇమ్మీడియట్ గా 2-3 నెలల వ్యవధిలోనే రివ్యూ పిటిషన్ వేయటం జరిగింది. ఆ రివ్యూ పిటిషన్ ని కూడా పరిగణలోకి తీసుకోకుండా, ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కూడా కొంతమంది వేశారు రివ్యూ పిటిషన్. ఆ రివ్యూ పిటిషన్ వేసిన తర్వాత కూడా రివ్యూ పిటిషన్ పరిగణలోకి తీసుకోకుండా పూర్తి స్థాయి ఫుల్ బెంచి తీర్పు చెప్పడం జరిగింది. తద్వారా అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు, అప్పటి వరకు ఉన్నటువంటి అవకాశాలు తగ్గుముఖం పట్టే అనేటువంటిది అందరిలో ఉన్నటువంటి అభిప్రాయం. కానీ ఇక్కడ స్పష్టంగా ఏంటంటే, ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. ప్రభుత్వం తరఫున ఆ రోజు ఏ ప్రయత్నాలు చేస్తే మంచి జరుగుతుంది అనేది ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అదొక అంశం. అది పూర్తిగా ఏంటంటే, ఇటు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో, అలాగే గవర్నర్ గారి పరిధిలో తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ గారి, రాష్ట్రపతి గారి యొక్క ఆదేశాలు, వీటన్నిటికీ ముడిపడి ఉన్నటువంటి అంశం అదంతాను. ఏమైనప్పటికీ కూడా ఇది చేయాలి అనే చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరు గవర్నర్ గారి ద్వారా, మరి ప్రెసిడెంట్ గారి, రాష్ట్రపతి గారి ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ ద్వారా కానీ, లేదనుకుంటే ఉన్నటువంటి అంశాలని సవరించి కానీ న్యాయం చేయడానికి అవకాశాలు ఉన్నాయి, తప్పించుకునే ధోరణి కాకుండా. మేము అడిగేదల్లా ఒక్కటే, సాంకేతిక పరంగా ఏ అంశాలు వచ్చినా కూడా ఆ రోజున మీరు ఎన్నికల సందర్భంగా కేవలం ప్రజల్ని మభ్యపెట్టాలని, మరీ ముఖ్యంగా మరి అమాయకంగా ఉండేటువంటి మమ్మల్ని మభ్యపెట్టాలని మీరు చెప్పినటువంటి ప్రసంగాలు కానీ, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, జీవో నెంబర్ 3 ప్రకారం జీవో నెంబర్ 3ని మరలా పునరుద్ధరిస్తాం, తద్వారా ఈ ప్రాంతానికి అవకాశాలు తీసుకొని వస్తాం, మీ అందరికి ఉద్యోగాలు ఇస్తాం, మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే జీవో నెంబర్ తీసేసింది అనేటటువంటి పద్ధతిలో మీరందరూ కూడా ఆ రోజు ప్రచారం చేసుకున్నారు. అవకాశాలు వచ్చాయి మీకు. అదే అడుగుతున్నాం మేము. మీరు ఆ రోజు ఎన్నికల సందర్భంగా మీరు ప్రసంగాలు చేశారు, హామీలు ఇచ్చారు, మాట ఇచ్చారు, మీరు దాన్ని అమలు చేయమంటున్నాం. 2 సంవత్సరాలు అయింది. ఇంతటి ఆందోళన, ఇంతటి అసహనం, ఇలా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోలేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా మేము అడిగేదల్లా ఒక్కటే, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోండి. దానికి ఏదో సమావేశాలని, లేకపోతేనేమో రౌండ్ టేబుల్స్ అని, పరిశీలన చేస్తున్నామని, న్యాయ సలహాలు తీసుకున్నామని ఈ రకంగా దాటవేసే ధోరణితో సరైనటువంటిది కాదు. కాబట్టి తక్షణమే మీరు మీ స్థాయిలో మీరు నిర్ణయం తీసుకొని ఇలా చేస్తున్నామని చెప్పండి. ఎవరెవరికో బాధ్యతలు అప్పచెప్పి ఏదో చేయడం అనేది సరైనటువంటిది కాదు. ఉన్న జీవోల్ని, గవర్నమెంట్ ఉత్తర్వుల్ని, అలాగే చట్టాలని, రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్నే మీరు అమలు చేయలేనప్పుడు ఉట్టుట్టి మాటలు, ఉట్టుట్టి ప్రెస్ నోట్లు, ఉట్టుట్టి ప్రసంగాలు, ఉట్టుట్టి సర్క్యులర్లు ఇవి అమలు జరుగుతాయని ఎక్కడ ఎవరిని నమ్మమంటారు మీరు? సార్ ఇప్పుడు చూసినట్లయితే, ఇప్పుడు జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయం చట్టం తీసుకురావడం కోసం అవ్వచ్చు, దాని పునరుద్ధరణ కోసం అవ్వచ్చు, కూటమి ప్రభుత్వం గవర్నర్ని కానీ, రాష్ట్రపతిని కానీ కలిసి దానికి ఏదో చేయాలంటున్నారు మీరు చెప్పిన మాటలు.
గత ప్రభుత్వం మీరు అధికారులు ఉన్న బాధ్యతగా మీరు ఎందుకు అడుగు వేయలేదు? అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ గారు ఎవరి పరిధిలో ఉన్నారు? ఎంతసేపు మేము చేయలేదనే కదా చెప్పింది. మేమేం చేసామన్నది ఇప్పుడు చెప్పాం. రివ్యూ పిటిషన్ వేసామా లేదా, న్యాయపరంగా ఏం చేసాము అనేటటువంటిది మాకు ఆధారాలతో సహా అంటే పేపర్ రూపేణ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ రోజు జరిగింది. తర్వాత ఆ రోజు మీరు అధికారంలో రావడానికే దాని ఒక ప్రధాన అస్త్రంగా వాడి చెప్పి వచ్చారు కదా మీరు. ఇప్పుడు మీరు ఇంతకాలం 2 సంవత్సరాలు అయింది, ఎందుకు ఆ ప్రయత్నం చేయటం లేదు? ఎందుకు ప్రయత్నం చేయలేదు? జియో నెంబర్ 3 అనేది 2020లో పోయింది. 2022 2 సంవత్సరాలు ఏం చేశారు సార్? 2020 సార్. తర్వాత 4 సంవత్సరాలు అధికారులు ఉన్నారు. మొత్తం ఇక్కడ ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, మన గిరిజన ప్రజాప్రతినిధులు అందరూ కూడా వైసీపీ వాళ్ళే. అప్పుడు ఏం చేశారు అంటున్నా? న్యాయస్థానంలో ఉన్నటువంటి అంశం ఇది. అప్పటికే న్యాయస్థానంలో ఉంది. ఆ సుప్రీంకోర్టులో కొట్టివేసినటువంటి తక్షణమే 2-3 నెలల్లో ప్రభుత్వం తరఫున రివ్యూ పిటిషన్ వేసింది. ప్రభుత్వమే కాకుండా ఇతరులు కూడా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా వేశారు రివ్యూ పిటిషన్, దాన్ని ఛాలెంజ్ చేయటం అన్ని చేశారు. అయినప్పటికీ కూడా పుల్లు బెంచ్ కొట్టేసింది. అది జరిగిన తర్వాత చెప్పిన మాటలు నిలబెట్టుకోమని అడుగుతున్నాం మేము. ఆ రోజున మీరు వాళ్ళు తీసేశారు, మేమేం చేయలేమని చెప్పుంటే మా ప్రయత్నం మేము చేసేవాళ్ళం. మీరు అన్నది ఏంటి? ఆ రోజు న్యాయపరంగా జరిగింది, ఇది సుప్రీంకోర్టులో కొట్టేశారు, దానికి ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటిది మీరు చూసారా? ఆ రోజు మరి మీరు ఎలా చెప్పారు? ఇవాళేమో మీరు న్యాయ సలహా తీసుకుంటున్నాం, లేకపోతే మరొకటి చేస్తున్నాం అని అంటున్నారు కదా. అడిగినటువంటి ప్రతి నోరుని మీరు నోరు మోయించాలని అబద్ధాలతో భయపెడుతున్నారు కదా. అది నేను చెప్పేది. ఈ రకంగా వాదులాడుకొని దాన్ని ఏదో నీరుగార్చే ప్రయత్నం అయితే ఎవరు చేయకూడదు. అందరికి సంబంధించినటువంటిది, హక్కులకు సంబంధించినటువంటిది. మీరేదో చాలా గొప్పగా చెప్తా ఉన్నారు కదా. మీరు స్పెషల్ డిఎస్సీ చేసాం, స్పెషల్ డిఎస్సీ తీసుకున్నాం అని చెప్పి 1,26,000 ఉద్యోగాలు కావా? ఇప్పుడైనా కూడా మరొక విషయం, మీకు 275 జీవో ప్రకారంగానే మీకు చదువు వచ్చింది, తిండి తింటున్నారు, లేకపోతేనేమో మీరు చదువుకున్నారు. దానికి ముందు కూడా అనేక మంది ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నత చదువులు చదువుకున్న వారు ఉన్నారు. ఈ ప్రాంతం మీద అన్ని రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఆ జీవోలు రాకముందే, ఆ జీవోలు ఎప్పుడు వచ్చాయి? 270 జీవో ఎప్పుడు వచ్చింది? ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వచ్చారు? ఎన్టీ రామారావు గారి పట్ల అందరికీ గౌరవం ఉంది. ఆ రోజుకి అది మంచి జీవోనే. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న జీవోల్ని, ఉన్న చట్టాలని, రాజ్యాంగపరంగా ఉన్న హక్కుల్ని మీరు అమలు చేయకుండా ఇంకా మీరు అధికారంలో మమ్మల్ని మీరు నిందించి కాలయాపన చేయాలని ప్రయత్నం ప్రతినిత్యం. ఆ రోజు ఆ ప్రభుత్వం ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు. రాజకీయాలు మాట్లాడుకునేటటువంటి విషయము కాదు, రాజకీయాలతో ముడిపెట్టే విషయము కాదు ఇది. ఎందుకోసం ప్రత్యేకమైన ప్రాంతాలని కానీ, ప్రత్యేకమైన వ్యక్తులని కానీ, ప్రత్యేకమైన వ్యవస్థలని కానీ ఎందుకు ప్రత్యేకమైన చట్టాలు వస్తాయి? వాటిని బాగు చేయాలనే కదా. కాబట్టి దయచేసి మీరు వీటిని, ఈ రకమైనటువంటి చర్యల ద్వారా ప్రభుత్వాలు నీరుగార్చే ప్రయత్నం చేయొద్దు. ఇప్పటికిప్పుడు 170ని అమలు చేయటం లేదనేది కదా అందరిలో ఉన్నటువంటి ఒక ఆందోళన. ఎందుకు అమలు చేయట్లేదు? ఎవరి లోపం? సాక్షాత్తు న్యాయపరమైనటువంటి అధికారాలు ఉన్న ఉన్నతాధికారులే రోడ్డు మీదకి వచ్చి, ప్రజల ముందుకు వచ్చి కొన్ని వాగ్దానాలు చేశారు. వాగ్దానాలే కాదు, కొన్ని ప్రసంగాలు చేశారు చెప్పాలంటే. అందులో ప్రధానమైనటువంటి విషయం ఒకటి, పాడేరు జిల్లా కేంద్రంలో రోడ్డు వెడల్పుకి సంబంధించిన ఒక అంశం. సాక్షాత్ ఉన్నతాధికారులే ప్రజల ముందుకు వచ్చి ఒక హామీ ఇవ్వటమో, ఒక ప్రకటన చేయడం జరిగింది. 3 సంవత్సరాలుగా బ్రహ్మాండమైన సినిమా చూపిస్తున్నారు మనకు పాడేరు పట్టణంలో. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి ఆ సినిమాకి. ఇన్ని అడుగులు చేస్తాం, అన్ని అడుగులు చేస్తాం, లేకపోతేనేమో ఇంత వెడల్పు చేస్తాం, అంత వెడల్పు చేస్తాం అని చెప్పి ఏది అమలు చేశారా? ఆ రీతిలోనే ఇది కూడా మీకు ఈ రోజు చెప్తున్నటువంటి వాగ్దానాలు కూడా అమలు జరుగుతాయని ఎవరికి నమ్మకం లేదు. కాబట్టి దయచేసి మేమల్లా కోరేది ఒక్కటే, మీరు ఆ రోజు ఇచ్చినటువంటి హామీని ఎటువంటి దాటవేత ధోరణి లేకుండా అందరికీ అవకాశాలు వచ్చే విధంగా,
అందరికీ న్యాయం జరిగే విధంగా మీరు ఇచ్చినటువంటి హామీని, మీరు చేసిన ప్రకటన నిలబెట్టుకోండి. హక్కులు చట్టాల మీద పోరాటాలు జరుగుతుంటే పోలీస్ ఆంక్షలు అనేవి కొత్తగా తీసుకొస్తున్నారంటే గతంలో ఆంక్షలు లేవని కాదు, ఇప్పుడు ఆంక్షలు అయితే పక్కాగా చెప్తున్నారు. దీని మీద ఏ విధంగా స్పందిస్తారు సార్? నువ్వు ఒక మాజీ మంత్రిగా నిర్బంధాలు ఇదొక భాగం, ప్రభుత్వ ఆలోచనలో ఇదొక భాగం. పోలీస్ అంటే అది ప్రభుత్వంలో భాగం కాదా? మీకున్న మా కోసం, మా సంక్షేమం కోసం, మా అభివృద్ధి కోసం మాకు రక్షణ కల్పించే చట్టాలని ఎవరి పరిధిలో వారు, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సక్రమమైన పద్ధతిలో అమలు జరిగితే ఆందోళన ఎందుకు వస్తాయి? మీరెందుకు మమ్మల్ని నిర్బంధించాలి, మమ్మల్ని ఎందుకు మీరు భయపెట్టాలి, ఏం చేయాలి? ఆ పరిస్థితే రాదు కదా. మీరు అమలు చేయటం లేదని కదా ప్రజలు అడిగేది. మేము అడిగేది ఏంటి? ఇప్పుడు చట్టం ఉంది, ఆ చట్టం అమలు చేయటం లేదనేది కదా మేము అడిగేది. ఇప్పుడు అన్ని మ్యాండేటరీ ప్రకారంగా, చట్ట ప్రకారంగా, కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేటువంటి ఉండేది, సమావేశాలు పరచాలి. ఐటీడీఏ మీటింగ్లు ఉన్నాయి, సమావేశపరచాలి. నోడల్ ఏజెన్సీ ఉంది, సమావేశాలు పరచాలి. అట్లాగే మన ఉప ప్రణాళిక నిధులు మా కోసం, మన అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి, జనాభా ప్రాతిపదికన రావాలి. సరే, అవన్నీ మాట్లాడుకుందాం. ముందైతే మీరు బాధ్యత కలిగినటువంటి స్థానాల్లో ప్రభుత్వంలో ఉన్నారు. మీరు భయపెట్టి దాటవేసే ధోరణి కాకుండా ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళనని సమాధానం చెప్పే రీతిలో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీరు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత మీకుంది.